Hey everyone, hi. Hey everyone, hi. హాయ్ 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 భయ్యా, ఎలా ఉన్నావు? సినిమా హిట్ అయిందా? మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమా థియేటర్కి వెళ్ళదని చెప్పడం, ఈ మూడు విషయాలు డైరెక్ట్ మీ ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను 1000% మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ ఇంత మంచి చెప్పిన తర్వాత కూడా మన వాళ్ళు వినకుండా భయ్యా. చూడు రియాక్షన్ ఎలా ఉంటుందో నీకు. డబ్బులు వాళ్ళ సినిమా నచ్చలేదని నేను చెప్పినట్లుగా నాకు ఎన్నో మెసేజెస్ వచ్చాయి. భయ్యా, మామూలుగానే జనాలు సగం మంది నెగిటివ్ ఇస్తారు, అలాంటిది నువ్వు ఫ్రీగా మానేస్తానంటే ఇంకెలా ఉంటుంది చెప్పు. ఒకడేమో కావాలని థియేటర్ మధ్యలో చేసి వెళ్ళిపోయాను, సో వీడియో తీసుకోలేదు అంటాడు. మరి మామూలు ఉండదు, మామూలుతోటి మరి ఏమనుకుంటున్నావు, మినిమం ఉంటుంది. ఆ వచ్చిన అన్నిట్లో నుంచి నేను అన్ని చూశాను. అంతేగా భయ్యా, అల్టిమేట్లీ మనకు కావాల్సినది మనీ. నువ్వు చెప్పిన డైలాగ్కి పంపారా లేదా? అదే అయితే ఒక 0.8% పీపుల్ ఇలాగ జెన్యున్ గా పెట్టిన వాళ్ళకి నేను పంపించాను. అద్దిరా అన్న మాటలు నిలబడతారా భయ్? ఎందుకు ఇట్లా తప్పు అర్థం చేసుకుంటారు జనాలు? దాంట్లో నాకు నిజంగా జెన్యున్ అనిపించిన వాళ్ళు గూగుల్ పే చేశాను వీళ్ళకి. అదేంటి భయ్యా, గూగుల్ పే చేశారా? అరే నాకు ఫోన్పే ఉందే, ఎలాగా? నరికేయాలండి. వీక్ అంతా కూడా మన సినిమా ఉంటుంది కాబట్టి ఏంటి భయ్యా, జనాలకు ఆఫర్ ఇస్తున్నావా? వద్దు భయ్యా, ఉన్న నమ్ముకోవాల్సి వస్తుంది. అవసరం అంటావా? ఎందుకంటే వాళ్ళ సినిమా నచ్చలేదని నేను చెప్పినట్లుగా కన్స్ట్రక్టివ్ గా పెట్టారు. సినిమా లాగుందా? 200 లాసు. అదేంటి భయ్యా, నువ్వు వీడియో చూడలేదా? ఇప్పుడే చెప్పారన్నా అమ్మ గూగుల్ పే చేసని చెప్పేసి నువ్వు కొట్టేసి టికెట్ ఫోటో అండ్ వీడియో ప్రూఫ్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు ద మూవీ. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అవసరం భయ్యా, ప్రశాంతంగా తెలుగులో మాట్లాడుతున్నాం. మన తెలుగు వచ్చు కదా, ఎందుకు చెప్పి ఇవన్నీ? ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. వీళ్ళతో ఆపేయట్లేదు నేనేమి. ఇంకా మీదట కూడా చూస్తారు సినిమా అందరు. ఏమో భయ్యా, సినిమా చూస్తారో నీకు సినిమా చూపిస్తారో తెలియదు కానీ అమ్ముకోవాలి. అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి నేను చెప్పినట్లుగా నేను మాట ఇచ్చాను కాబట్టి ఎవరికి నచ్చకపోతే నేను ఈ వీక్ అంతా కూడా రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏం చేస్తాం భయ్యా, తప్పదు. మాట ఇచ్చాం, మాట మీద నిలబడ్డ మనుషులం కాబట్టి చెప్పదు ఇక. సరిపోయింది. 100% ఐ చెక్ ఎవ్రీ మెసేజ్ అండ్ ఐ విల్ గూగుల్ పే యూ ద టికెట్ అమౌంట్. భయ్యా నీ ఫ్యూచర్ నాకు కథ భయ్యా. ఆ సినిమా డబ్బులు ఏదో కానీ ఉండకపోతే దేనికి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని పక్కన పెడితే ఒక 4.2%, వాళ్ళని 0.8 అన్నా కాబట్టి నేను 4.2 అంటున్నాను. విజ్ఞాన ప్రదర్శన ఏంటి భయ్యా, ఇప్పుడు 4% మాత్రమే నచ్చలే అంటూ మిగతా వాళ్ళందరికీ బ్లాక్ బస్టరే అంతనా? సో ఒక 4.2% ఏమో ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు మాటలు లేవు. అదేంటి భయ్యా, అంతా ఇబ్బంది పెట్టేశారంటావా? ఏం చేస్తాం, కలికాలం. అసలు సర్లే, ఇంక ఇవన్నీ పక్కన పెడితే మిగిలిన 95% మై లవ్స్, మై హార్ట్స్. ఏ కళ కత్తం అన్న బ్లాక్ బస్టర్ కొట్టినట్టే కదా. అటు చూడు, నిన్న ఫస్ట్ షో సెకండ్ షో 0 ఉన్న దగ్గర కూడా ఈ రోజు మాకు కనీసం 40 మంది 20 మంది వచ్చి. అదేంటి భయ్యా, సినిమాకి 30 మంది 20 మంది మాత్రం వచ్చారా? ఇంకెవరు రాలేదా? మై జాన్ తప్పదండి, యంగ్ జనరేషన్ కదా, ఆ మాత్రం ఉంటుంది ఫైర్. మీరందరూ మీ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ తోనే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హ్యాపీ అండ్ తప్పులే భయ్యా, ఇంతే ఆనందంగా ఉండాలని, ఇంక మరిన్ని సినిమాలు చేయాలని ఇలానే. తర్వాత 2 షోస్ చూస్తే సగం కూడా చెల్లలేదు. పొట్టకాయ వస్తుందండి. ఇవన్నీ కాలే భయ్యా, సినిమా ఎంతమంది చూసారో కింద కామెంట్ చెప్పండి. సినిమా ఎలా అనిపించాను రియల్గా చెప్పండి. ఓన్లీ జెన్యూన్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.